మీరంతా పోలీస్ శాఖలో 30 నుండి 35 ఏళ్లు సర్వీస్ చేశారు. ఎంతో మంది జీవితాలను నిలబెట్టారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. అలాంటి మిమ్మల్ని సన్మానించడం సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో జరిగిన ప్రకాశం జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం సమావేశంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాను ప్రశాంతంగా ఉంచడంలో మీ కృషి వెలకట్టలేనిదని ఎస్పీ దామోదర్ ప్రశంసించారు. మీ కుటుంబ సభ్యులందరూ మీ వెనక నిలబడి ఎంతో ప్రోత్సహించారని, ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మీరు పోలీస్ శాఖకు సేవలు అందించారని కొనియాడారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజానికి మీరు చేయగలిగినంత సేవ చేయాలి అంటూ ఎస్పీ సూచించారు. కుటుంబ సభ్యులు కూడా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఎస్పీ దామోదర్ కోరారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ప్రకాశం జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జిలకర రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి కేవి సుబ్బారావు, కోశాధికారి షేక్ కాసిం సాహిబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన 16 మందిని సన్మానించారు. ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మీకు మళ్ళీ డిపార్ట్మెంట్లో 5 ఏళ్ళు మంచిగా ఆరోగ్యంగా కాబట్టి లాగలేరు. మీరు 50-52 లాగా మంచి పని అది. ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవడం. శుభాకాంక్షలు. అక్కడికి సార్ వచ్చేసి ఇక్కడ ఎంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మనకి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూసి చాలా సంతోషిస్తాం. అందరూ కూడా నెక్స్ట్ కే వెంకటరెడ్డి గారు సిద్ధంగా. అలాగే మూడవ వ్యక్తిగా శ్రీ కే వెంకటరెడ్డి గారు. శ్రీ కే వెంకటరెడ్డి గారు. 1971లో డిపార్ట్మెంట్లో ప్రవేశించారు సార్. 37 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీస్ పూర్తి చేస్తున్నారు. లాంగ్ పీరియడ్ సర్వీస్ అందించారు సార్ డిపార్ట్మెంట్కి. అలాగే తర్వాత మహబూబ్ సుబాని గారు సిద్ధంగా సార్. మహబూబ్ సుబాని గారు, సుబ్బారెడ్డి గారు, ముగిసిన వెంకటరావు గారు సిద్ధంగా ఉన్నారు. 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి జి వెంకటరావు గారు. రైలు ఉండాలి ముఖ్యంగా. జనార్దన్ గారు 72లో డిపార్ట్మెంట్లోకి వచ్చారు సార్. జూలై 2008లో రిటైర్డ్ అయ్యారు సార్. 36 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశారు. సార్ 33 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీస్ పూర్తి చేసి 2008 జూన్లో పదవిరమణ చేశారు సార్. ఆ తర్వాత కేఎస్ఆర్ ఆంజనేయులు గారు, చౌడయ్య గారి వెంటనే కేఎస్ఆర్ ఆంజనేయులు గారు. చౌడయ్య గారు 1950 డేట్ ఆఫ్ బర్త్ సార్. 1978లో డిపార్ట్మెంట్లోకి వచ్చారు సార్. 30 సంవత్సరాల సర్వీస్. శ్రీ కేఎస్ఆర్ ఆంజనేయులు గారు సార్. చౌడయ్య గారు డేట్ ఆఫ్ బర్త్ 1950. 1978లో ఢిల్లీలో పదవిరమణ చేశారు సార్. 36 ఇయర్స్
సర్వీస్ పూర్తి చేస్తున్నారు సార్. 1972లో డిపార్ట్మెంట్లో ప్రవేశించారు సార్ కేఎస్ఆర్ ఆంజనేయులు గారు. 2005లో సర్వీస్ నుంచి పదవి విరమణ చేశారు సార్. 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తున్నారు సార్. నెక్స్ట్ గారు త్వరగా శ్రీ అంజిరెడ్డి గారు, శ్రీ కేజీ మోహన్ రావు గారు, టీటీసీలో కూడా చాలా కాలం లాంటి కంట్రీగా పనిచేశారు సార్. ప్రస్తుతం సంఘం యొక్క అధ్యక్షులు బాలమణి గారు, శ్రీ కేజీ మోహన్ రావు గారు సిద్ధమన్నారు. అలాగే సంస్థ ప్రెసిడెంట్ కాసిం గారు సన్మానం అందుకోవాల్సిందిగా ప్రార్థన. శ్రీ కాసిం గారు మీరు కూడా సబ్ ఇన్స్పెక్టర్గా పదవి విరమణ చేశారు సార్. పెన్షనర్లందరికీ నా తరఫున అభినందనలు. ఈరోజు పెన్షనర్స్ డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అందరు అధికారులు అందరినీ కూడా ఈరోజు నాకు కలవడం చాలా చెప్పడం కావడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఈ రాష్ట్రానికి, దేశానికి, మన జిల్లాకి దాదాపు 30 నుంచి 45 సంవత్సరాల సర్వీస్ అందించినటువంటి ఉద్యోగస్తులు మీరందరూ కూడా పోలీస్ శాఖ ద్వారా ఎంతో మంది జీవితాలు నిలబెట్టిన వారు మీరు. ఎంతో సమాజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో, అలాగే శాంతి భద్రతలు కానివ్వండి, వేరే విషయాల్లో బందోబస్తులు అన్ని చేసి జిల్లాని మీరు ప్రశాంతంగా ఉండడంలో మీ యొక్క కృషి వినలేదు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ అందరూ కనుక నిలబడి మిమ్మల్ని ప్రోత్సహించారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి అభినందనలు. మీరు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి 40 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా రిటైర్ అయ్యి మీ కోరుకునేది ఒకటే, మీ అందరినీ మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఇక మీకు చేయగలిగినంత సేవలు మీరు సమాజానికి చేయడం, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం. అలాగే కుటుంబ సభ్యులను కోరుకునేది ఒకటే. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి మిమ్మల్ని అందరినీ కన్నీ పెంచి మీ ఉద్యోగాలు, మీ జీవితాలన్నీ సర్దిద్దినటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మీ డబ్బుతో అవసరం లేదు వాళ్ళకి, కానీ ఒక స్నేహం, ఒక తండ్రి, ఒక తల్లి అన్నటువంటి ఒక భావంతో మీరు వాళ్ళని చూడగలిగితే అదే వాళ్ళకి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం. ఈ మూడు మీ డబ్బులు వాళ్ళకి అవసరం. మీ డబ్బులు వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళంతా పెన్షనర్స్. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు చేసిన కృషి, చేసినటువంటి సర్వీస్ బట్టి వాళ్ళకి ఇస్తుంది. మీ ప్రేమ, ఆప్యాయత, అలాగే మీరు రెగ్యులర్గా వాళ్ళని వాచ్ చేసుకుంటూ, సీనియర్ సిటిజన్స్ కాబట్టి మీరు వాళ్ళని వాచ్ చేసుకుని వాళ్ళని కాపాడుకోగలిగితే వాళ్ళు మంచి సమాజానికి సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ ఉన్నతమైన సలహాలు ఆయన్ని కూడా మనకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్,